మరొక 24 గంటల్లోనే మిథున రాశి వారికి ప్రళయం. ఒక స్త్రీ కారణంగా ఊహించని మార్పులు. ముందే చెప్పేస్తున్నా, జాగ్రత్త పడండి. 100% జరగబోయేది ఇదే. మరొక 24 గంటల్లోనే మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రళయం జరగబోతోంది, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, 100% జరగబోయేది ఏమిటి, అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం ప్రారంభించబోయే పనులలో చాలా మంచి ఫలితాలు అనేవి రాబడతారు. మీ రంగాలలో చాలా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శ్రీ ఆంజనేయుడిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఓర్పు, సహనం చాలా అవసరం. ఒక్క వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలకు అందరి నుండి చాలా ప్రశంసలు వీరు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సహాయం కూడా చేస్తూ ఉంటారు. బంధుమిత్రులను కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాలు ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది మీకు అసలు పనికిరాదు. వారాంతంలో ఒక శుభవార్త, మీ యొక్క శుభవార్త కొంచెం ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. నవగ్రహ స్తోత్ర పాఠం చేసినట్లయితే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదు. ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, అసలు వీరికి మరొక 24 గంటల్లోనే కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితంలో ఎటువంటి ప్రళయం అయితే వీరు చూడబోతున్నారు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయం అంటే మరొక 24 గంటల్లోనే ఒక స్త్రీ కారణంగా ప్రళయం అయితే జరగబోతుంది. ఆ స్త్రీ కారణంగా మునిపెన్నడూ కూడా మీరు చూడలేనటువంటి మార్పులు అయితే మీరు మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. వీరికి అనుకూల వాతావరణం అయితే ఈ సమయంలో తక్కువగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. కానీ కొన్ని విషయాల్లో కూడా వీరికి చాలా బాగుంటుంది. ఆ విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారు అన్ని విషయాల్లో కూడా చాలా మంచి ప్రతితో ఆలోచిస్తారు. వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి మీకు ఈ సంవత్సరం చాలా అదృష్టవంతమైనటువంటి సహాయం అయితే అందిస్తుందండి. ముఖ్యంగా మార్చి నెల 2025 రెండో భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి మార్పును తీసుకువస్తుంది. మార్చి నెల 2025 రెండో భాగం నుండి శని సంచారం ముఖ్యమైన మార్పులు వస్తాయి. మీ యొక్క సుఖాలలో మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా ఆనందం మరియు శ్రేయస్సు 4 చంద్రులు ఉంటారు. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు సమయం మీకు మరింత అనుకూలంగా అయితే ఉండబోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. మే నెల 29వ తేదీ 2025న రాహువు మిథున రాశిలో 9వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు మీ యొక్క ఉన్నత విద్య కొరకు విదేశాలకు కూడా వెళ్ళవచ్చు, లేదా మీరు వ్యాపార సంబంధిత పనుల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. అతనికి అదనపు శ్రద్ధ కూడా ఈ సమయంలో చాలా అవసరం. మే నెల 29వ తేదీ 2025న కేతువు మీ యొక్క ధైర్యాన్ని పెంపొందిస్తూ 3వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీరు ప్రతి పనులను కూడా విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆరోగ్యం మిరుమిట్లు గొలుపుతుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా చాలా ఆర్థికంగా ఉంటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. మీ జీవితంలో సానుకూలత అనేది అధికంగానే ఆశింపబడుతుందని చెప్పడంలో సందేహం లేదు. మీరు ప్రతి బుధవారం కూడా శివుడిని పూజించాల్సి ఉంటుంది. గణేశునికి దుర్వా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో జీవితంలో కూడా ఐశ్వర్యం కూడా కలుగుతుంది. మీరు మోసం అనేది ఎప్పుడూ కూడా చేయకూడదు. మే నెల 2025లో 9వ ఇంటి ద్వారా రాహు సంచారం మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడుల నుండి ఆకస్మిక ధనలాభం కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి.
మిథున రాశి వారి ఆరోగ్య జాతకం చూసుకున్నట్లయితే వీరు మంచి ఆరోగ్యాన్ని అందిస్తారు. మీ ఆరోగ్యం వర్ధిల్లుతుంది. మీరు సంతోషకరమైన జీవితాన్ని సాధిస్తారు. మీరు చాలా ఫిట్గా కూడా భావిస్తుంటారు. మీ యొక్క వ్యాపార సమస్యలన్నీ కూడా మెరుగవుతాయి. ఈ సమయం మీరు చిన్న సమస్యల నుండి త్వరగా బయటపడతారు. మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటూ ఉంటారు. మీ యొక్క ఆహారం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరం ఎటువంటి తీవ్రమైనటువంటి వ్యాధి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోదు. మీరు ఏదైనా సరే నొప్పితో లేదా వ్యాధితో బాధలు పడుతూ ఉన్నట్లయితే కనుక మీరు ఆ నొప్పి నుండి బయటపడతారు. ఈ సమయంలో ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉంటారు. వయసు కనిపించిన ఈ యువకులు కూడా కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించరు. వీరు పొడవుగా నిటారైన దేహము, అజానుబహుతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే కూడా చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సరే సానుకూలంగా మాట్లాడి వీరు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు అయితే కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు. అందుచేత మీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి నీకొని జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా సద్వినియోగం వీరు చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి. ఈ మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము వీరికి తక్కువగా ఉంటుంది. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో కూడా వీరి జీవితంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునుట మిథున రాశి వారికి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. ఇతరులను అర్థం చేసుకునేట్లో, మంచి చెడులను విమర్శించడంలో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు మధురంగా ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం ఇస్తూ ఉంటారు. వీరు దాతృత్వ లక్షణాలు కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.